హాయ్ అదిరిపోయే కాలీఫ్లవర్ పచ్చడితో మీ ముందుకొచ్చా. ఈరోజు నాలో ఉన్న వంటలక్కని ఇంకా తిండిపోతుని మీకు చూపిస్తా. లల్లి అక్క నీకు పచ్చళ్ళు చేయడం వచ్చా అంటే నాకు రాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్లో వీడియో పెట్టడానికి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 2 స్పూన్ల ఆవాలు మెంతులు వేయించి మిక్సీలో గిర్రమనిపించండి. కాలీఫ్లవర్ని కట్ చేసి క్లీన్ చేసి డ్రై చేయండి. ఒరే నేను వెల్లుల్లినిరా అంటుంది కదా, ఒక ఎల్లిపాయ తీసుకొని స్లైస్ చేయండి. ఒక ఎల్లిపాయని కచ్చాబచ్చ దంచి పెట్టుకోండి. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇదే గోల, ఎల్లిపాయరా టమాటారా ఉల్లిపాయరా అనుకుంటూ. తాలింపు కోసం సరిపడా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. అవి చల్లారే వరకు మనం పక్కనే ఉంచాలి. ఇంకా మీడియం సైజు 2 లెమన్స్ తీసుకొని స్క్వీజ్ చేసి తీసి పెట్టుకోండి. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లో 1.5 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఉప్పు, మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి, స్లైస్ చేసిన వెల్లుల్లి, ముందుగానే తీసి పెట్టుకున్న నిమ్మరసం, ఇంకా వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న పచ్చని డబ్బాలు వేసి 2 డేస్ రెస్ట్ ఇవ్వాలి. కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా నేను 2 డేస్ ఎందుకు ఆగుతాను, పచ్చడి ఊరే టైం ఎందుకు ఇస్తాను. ఆత్రం పెళ్లి కొడుకు అత్తంట పడ్డట్టు లాస్ట్లో గిన్నెలో అన్నం వేసుకొని తింటే ఉంది చూడు, అబ్బా బంపర్ మే జంపర్, నోట్లో బ్లాస్ట్ అంతే. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే పచ్చడి అయ్యే వరకు తినొచ్చు, లేదా బయట పెడితే అది పాడయ్యేలోపు తినొచ్చు. పోయేస్తా, బాయ్.